చేవేళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ స్కేల్ విచారణ ఆదేశించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మంది ప్రాణముఖం కోశారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి ప్రకటించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, గాయపడ్డ వారికి కాలిఫ్ సాయం ప్రకటించగా మంత్రులు చోటుకు చేరి పరిస్థితి పర్యవేక్షించారు. నా కాలేజీలకు రా, కాలేజీలకి చెవులలో ఎంటర్ అవుతుంటేనే రైట్ సైడ్ ఉంటుంది. చెవులు ఎంటర్ అవుతుంటేనే డాక్టర్ పట్నం అయితే డ్రైవరు అక్కడ ఎవరు వెళ్ళిపోయి మీరు అందరూ ఉన్నారు. ముందు నీకు కంగారు పడుతుంది. ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకుపోతే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పోయిన కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నదంతా సేవ్ అయింది. డ్రైవర్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తారు. అట్టిపోరాడు ఎంత స్పీడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అన్నది అందరం అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ కాదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు పేషెంట్ తప్ప ఇద్దరు నుంచి వాళ్ళకి సాటిస్ఫై చేసి వాళ్ళకి దే వాంట్ ఎనీథింగ్ మా ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. ఏం పర్లేదు. అన్ని ఇది కూడా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ రోజు 2-3 మంది వస్తారమ్మా హాస్పిటల్. మహేందర్ రెడ్డి గారు ఉన్నాం, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరం ఉన్నాం. ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారు